Hello everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekhar. సో ఈరోజు మనము ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. సో అదేమిటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ గ్రూప్ సి సివిలియన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మనము ఈ నోటిఫికేషన్లో ఉండే వేకెన్సీస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ గురించి, ఏజ్ లిమిట్ గురించి, మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, సెలెక్షన్ ప్రాసెస్ గురించి మనము ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. అలాగే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఆ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ మనకు అడగడం జరుగుతుంది, సో తర్వాత ఎగ్జామ్ పేపర్ ఏ మీడియంలో ఉంటుందనే విషయం కూడా మనము తెలుసుకుందాం. మరి ఎప్పటి నుంచి మనం అప్లై చేయాలి, అలాగే అప్లై చేయడానికి చివరి తేదీ ఏదనేది కూడా మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో మరి అప్లై చేయాలన్నా కూడా మనము అఫీషియల్ వెబ్సైట్ ఫాలో కావాలి. మరి ఆ అఫీషియల్ వెబ్సైట్ అనేది కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో దాదాపుగా మనకు ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి సివిలియన్ రిక్రూట్మెంటు 1515 వేకెన్సీస్కు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో మరి ఈ వేకెన్సీస్కి సంబంధించి పూర్తిగా ముఖ్యమైన సమాచారం, సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో మనకు ఈ ఐఏఎఫ్ నోటిఫికేషన్ అనేది సో అడ్వర్టైజ్మెంట్ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో సో 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉన్న ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ సో వితిన్ 30 days ఫ్రమ్ ది అడ్వర్టైజ్మెంట్. సో అంటే మనకు ఏప్రిల్ 3rd మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కాబట్టి సో వితిన్ 30 days లోపల మనము కంపల్సరీ అప్లై చేయాలి. అంటే దీని ప్రకారం మనము వితిన్ 30 days అంటే సో జనరల్గా మనకు మే 2nd వరకు ఉందని భావించవచ్చు. అయితే అప్పటి వరకు మనం వెయిట్ చేయకుండా అభ్యర్థులు సో ముందుగానే అప్లై చేస్తే బెటర్ అన్నమాట. మరి సో అప్లై చేయడానికి మినిమం ఏజ్ మనకు సో అభ్యర్థులకు 18 years ఉండాలి. అలానే మ్యాక్సిమం ఏజ్ అనేది మనకు 25 years ఉండాలనేది ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడుతుంది. అంటే మనకు తెలిసిన విషయమే. సో ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీ సో ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్, అలానే ఎస్సీ ఎస్టీ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి ఇది మనకు ఓబీసీ అయితే మళ్ళీ 3 years ఎక్స్ట్రా వస్తుంది. అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే మళ్ళీ 5 years ఎక్స్ట్రాగా ఇవ్వబడుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము సో మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అభ్యర్థులు అది గమనించాలి. తర్వాత మనకు వేకెన్సీ డీటెయిల్స్ గురించి మనము తెలుసుకుందాం. సో మరి ఇక్కడ మనము పోస్ట్ నేమ్ అబ్జర్వ్ చేస్తే సో వాటి యొక్క టోటల్ వేకెన్సీస్, తర్వాత అప్లై చేయడానికి మనకు క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఫస్ట్ వన్ చూస్తే సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ మనకు 2 ఖాళీలు ఉన్నాయి. సో దీనికి మనకు అర్హతగా సో డిగ్రీలో మనకు మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. అలాగే స్టోర్ సూపరింటెండెంట్కి సంబంధించి 66 ఖాళీలు చూపించబడింది. సో దీనికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్గా నిర్ణయించారు. ఇక థర్డ్ వన్ స్టెనో గ్రేడ్ 2 టోటల్ వేకెన్సీస్ 39 ఉన్నాయి. అలాగే లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ 53 వేకెన్సీస్, హిందీ టైపిస్ట్ వచ్చేసి మనకు 12 వేకెన్సీస్ ఉన్నాయి.
సో వీటికి మనకు 10+2 క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. సో తర్వాత మనకు టైపింగ్ నాలెడ్జ్ అనేది కూడా వీటికి టెస్ట్ చేస్తారు. టైపింగ్ నాలెడ్జ్ అనేది కూడా అడగడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయం గమనించాలి. ఇక 6th వన్ స్టోర్ కీపర్ పరిశీలిస్తే 15 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 12th క్లాస్ అడగడం జరిగింది. 7th వన్ సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్. సో వేకెన్సీస్ 49 వేకెన్సీస్ ఉన్నాయి. అర్హతగా మెట్రికులేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనకు అడగడం జరిగింది. ఆ విషయం గుర్తించాలి. 8th వన్ ఆర్డినరీ గ్రేడ్ విభాగం నందు మనకు కుక్ 124 వేకెన్సీస్ ఉన్నాయి. 124 వేకెన్సీస్ ఉన్నాయి. సో మెట్రికులేషన్ అలాగే డిప్లొమా క్యాటరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు. సో పెయింటర్ సంబంధించి 27 వేకెన్సీస్, అలాగే కార్పెంటర్ సంబంధించి 31 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు 10th క్లాస్ ITI క్వాలిఫికేషన్ కింద అడగడం జరిగింది. ఇక ఆయాకి సంబంధించిన వేకెన్సీస్ 24 వేకెన్సీస్ చూపించారు. సో మెట్రికులేషన్ క్వాలిఫికేషన్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. హౌస్ కీపింగ్ స్టాఫ్. సో ఫిమేల్ సఫాయి వాలి. సో ఇక్కడ టోటల్ మనకు అబ్జర్వ్ చేస్తే 345 వేకెన్సీస్, మెట్రికులేషను అర్హతగా అడగడం జరిగింది. ఇక ల్యాండ్రీ మ్యాన్ వేకెన్సీస్ 24, మెస్ స్టాఫ్ వేకెన్సీస్ 180 ఇచ్చారు. మల్టీ టాస్కింగ్ వేకెన్సీస్ వచ్చేసి 404, వల్కనీసర్ వేకెన్సీస్ వచ్చేసి 7. సో వీటన్నిటికీ మనకు క్వాలిఫికేషన్గా మెట్రికులేషన్ అడిషనల్ 1 year ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయం గమనించాలి. ఇక టైలర్ స్కిల్డ్ నైపుణ్యం కలగాలు 7 వేకెన్సీస్ అడగడం జరిగింది. సో టిన్ స్మిత్ వచ్చేసి 1 వేకెన్సీ, కాపర్ స్మిత్ స్టీల్ మెటల్ వర్కర్ వచ్చేసి 3 వేకెన్సీగా చూపించారు. వీటికి 10th క్లాస్ ITI క్వాలిఫికేషన్గా అడగడం జరిగింది. ఇక ఫైర్మెన్ విభాగం నందు 42 వేకెన్సీస్. సో క్వాలిఫికేషన్ మెట్రికులేషన్, అలాగే సో ఫైర్ ఫిట్టింగ్ నందు ట్రైనింగ్ శిక్షణ అనుభవం అనేది అడగడం జరిగింది. తర్వాత ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి 4 వేకెన్సీస్. సో క్వాలిఫికేషన్ మనకు మెట్రికులేషన్ 3 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఫిటర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ సో 12 వేకెన్సీస్. సో 10th క్లాస్ మరియు ITI క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. ట్రేడ్స్మ్యాన్ మేట్ 23 వేకెన్సీస్, క్వాలిఫికేషన్ మెట్రికులేషన్. సో టర్నర్ వేకెన్సీ 1, అలాగే లెదర్ వర్కర్ వేకెన్సీస్ 2, వైర్లెస్ ఆపరేటర్ మెకానిక్ సంబంధించి 1 వేకెన్సీ. వీటికి 10th క్లాస్ ITI క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. సో ఈ విధంగా మనకు వేకెన్సీస్ ఏ పోస్టుల నందు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది మనకు తెలుసుకోవడం జరిగింది. తర్వాత వాటికి క్వాలిఫికేషన్స్ కూడా మనము తెలుసుకున్నాం. సో మరి అభ్యర్థులు ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మనము ఒకసారి చూస్తే, సో ఇక్కడ మనకు ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేయాలి. మరి అప్లికేషన్ అనేది మనకు ఒకసారి ఇక్కడ చూపించబడుతుంది. అప్లికేషన్ ఫిలప్ చేసి సో దానికి సంబంధించిన అంటే క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే సో క్యాస్ట్ సర్టిఫికేట్స్, సో ఇవన్నీ కూడా మనకు ఏవైతే మనకు నోటిఫికేషన్లు అడిగాడో అన్నీ కూడా మనకు సిద్ధంగా ఉంచుకోవాలి. సో అవన్నీ కూడా మనము అప్లికేషన్ ఫిలప్ చేసి అప్లికేషన్తో పాటు మనము పంపించవలసి వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ ఉన్న స్టేషన్కు మనకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు పంపించవలసి వస్తుంది అన్నమాట. మరి ఒకసారి అప్లికేషన్ ఫార్మేట్ మనము చూద్దాం. సో మనకు ఇక్కడ చూడండి, అప్లికేషన్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ రాయాలి. అలానే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, సో డేట్ ఆఫ్ బర్త్, ఇలా మనకు సో ప్రైమరీ డీటెయిల్స్
ఫిలప్ చేసి సో అలానే అడ్రస్ ఫర్ కరస్పాండింగ్, పర్మనెంట్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, కేటగిరీ, సో మనకు రిజర్వేషన్ కేటగిరీ ఏదనేది, తర్వాత క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్సు రాయాలి. అలాగే టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ మనము ఫిలప్ చేసి ఇక్కడ చివర సైన్ చేయవలసి ఉంటుంది. ఇది మనకు అప్లికేషన్ ఫార్మేటు. అభ్యర్థుల అవగాహన కోసం ఇక్కడ మనకు చూపించడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనము తెలుసుకుందాం. అంటే ఫస్ట్ మనకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తాడు, సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు రిటన్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. సో మరి రిటన్ టెస్ట్ తర్వాత కొన్ని కేటగిరీస్ మాత్రం మనకు అక్కడ స్కిల్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ రిటన్ టెస్ట్ అనేది సో ఏ సబ్జెక్ట్స్ మీద అడుగుతాడనేది ఒకసారి మనము చూస్తే, సో మనకు న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే లాజికల్ రీజనింగ్, సో జనరల్ ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్. సో ఈ 4 విభాగాల మీద మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నమాట. ఇక మనకు సో ఆల్రెడీగా అప్లికేషన్ ఆఫ్లైన్లో పంపేయాలని తెలుసుకున్నాం. మరి ఈ అప్లై చేయడానికి, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, తర్వాత మనకు సమాచారం తెలుసుకోవడానికి మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే www.indianairforce.nic.in. సో ఈ వెబ్సైట్ నందు అభ్యర్థులు అప్లై చేయడానికి ముందు ఈ వెబ్సైట్ నందు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ చదివి సో మరి అప్లై చేయగలరు. మరి చివరి తేదీ వరకు ఉండకుండా ముందుగానే అప్లై చేస్తే మనకు సర్వర్ సమస్యలు కూడా ఉండవన్నమాట. మరి అప్లై చేసిన తర్వాత ప్రిపరేషన్ను మొదలెట్టి మరి బాగా ప్రిపేర్ అయ్యి మనకు జాబ్ సాధించాలని ఆశిస్తూ మరి మరొక వీడియోలో మరొక నోటిఫికేషన్ గురించి మనము తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోలు పొందడానికి మా ఆర్కీవ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.